యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను, నన్ను, మనందరినీ కాపాడి, నడిపించి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానంలో మరి నిన్నెప్పుడు కూడా వెలుగు మార్గంలోనే నడిపిస్తాడంటండి, చీకటి మార్గంలో నడిపించడంటండి. అలా నడవాలి అంటే మనము కూడా వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యమే వెలుగు, వాక్యమే జీవం, వాక్యమే మన ఆధారము. అలాగ మనం తెలుసుకున్నట్లయితే మన బ్రతుకు దినాలన్నీ కూడా మరి ఎలా ఉంటాయంటే కృప, క్షేమం మన వెంటే ఉంటాయన్నమాట అండి. మరి ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దినదినము దేవుడు మనకిస్తున్నాడంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప అని మనం నమ్మాలండి, విశ్వసించాలి. మరి రేయి మొదటి జామున మరి ఆదరణకరమైన వాగ్దానంతో మనము ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాం అనమాట అండి. మరి ఆ వాగ్దానం ఆ దినమంతా మరి ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ బిడ్డలు, సమస్తము కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మరి పొందుకునేలాగా దేవుడు చేస్తాడనమాట అండి. మరి అలాగా ఉండాలని మనందరము కోరుకుందామండి. నువ్వు వెలుగు సంబంధివి కానీ చీకటి సంబంధివి కాదండి. మరి దుష్టుల చేతిలో నుండి నిన్ను తప్పించేవాడు అనమాట అండి. అలాంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడండి. మరి చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల చదివిన వారు దీవించబడతారు, పంపిన వారు ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒకసారి విప్పబడతానండి, ఎప్పటికీ ఆగమండి. అలా అంచెలంచెలుగా అలా పొందుకుంటూనే ఉంటామండి మనము. మరి దేవుని వాక్యాలు ప్రతి క్షణము ధ్యానించుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి మేలుకరంగా ఉంటుంది, మన బిడ్డలకి క్షేమకరంగా ఉంటుంది. మరి చిన్న వాగ్దానం చిన్నది మైండ్లో పెట్టుకుని ఒక్కసారి మైండ్లో పెట్టేసుకుంటే అది తొలగిపోదండి. నీ పని పాటలు అన్నీ అయిపోయిన తర్వాత మరి ప్రశాంతంగా ఉన్నాడు వాగ్దానం ధ్యానించండి. అప్పుడు నీకు ప్రశాంతత అనేది దేవుడు కలుగు చేస్తాడు, నెమ్మదినిస్తాడు. నీ కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడనమాట. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్.